హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రజెంట్ అప్లై అనేది జరుగుతోంది. జూన్ 2వ తేదీ వరకు అయితే ఉంటుంది. అప్లై చేసే సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందేనా? అప్లోడ్ చేయకపోతే హాల్ టికెట్స్ అనేవి రావా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అలాగే కొంతమందికి ఫీజు 10,000 చూపిస్తూ ఉంది, ఏం చేయాలని అడుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు జాబ్ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని కోర్టు ఉద్యోగాలకు మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మన టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయి. కేవలం 69 రూపీస్ మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వాళ్ళు కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. సో అభ్యర్థులు అందరూ అడుగుతున్న డౌట్ ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేవు, సో మేము ఏం చేయాలి? సో మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా పాయింట్ అయితే మెన్షన్ చేశారు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయండి అని చెప్పి. సో ప్రజెంట్ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్ లేవు కానీ జిరాక్సులు ఉన్నాయి. సో మేము జిరాక్సులు అప్లోడ్ చేయొచ్చా అంటే ప్రజెంట్కి అయితే మీకు దొరికితే ఒరిజినలే అప్లోడ్ చేయండి. లేదు, దొరకలేదు, మనకు జూన్ 2వ తేదీ టైం అయిపోతుంది, ఏం చేయాలి అంటే మాత్రం సో పాతదే అప్లోడ్ చేయండి, ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇతర డాక్యుమెంట్స్ కూడా, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ కూడా ఏదైనా సరే మీ దగ్గర ప్రజెంట్ ఒరిజినల్ లేదంటే జిరాక్స్ అప్లోడ్ చేయండి. హాల్ టికెట్ రాకపోతే ఏం చేయాలి? సో గత నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను. గత నోటిఫికేషన్లో చాలామంది అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేశారు. సో వాళ్ళందరికీ హాల్ టికెట్స్ వచ్చాయి, ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే టైంలో వాళ్ళకు టీసీ లేకపోతే అప్పుడు రిజెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ అప్లికేషన్ అనేది. సో స్టార్టింగ్లోనే వాళ్ళకు హాల్ టికెట్ రాకుండా ఏమీ పోలేదు. ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలండి. అప్పుడు కన్నా లేకపోతే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. సో ఇప్పటికీ టెంపరీ పర్పస్ మా దగ్గర ఈ సర్టిఫికేటే ఉంది, జిరాక్సే ఉంది, అప్లోడ్ చేస్తాను. సో హాల్ టికెట్ రాకుండా ఏమైనా పోతుందా అంటే హాల్ టికెట్ రాకుండా ఏమీ పోదు. హాల్ టికెట్ అయితే వస్తుంది, ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఫైనల్కి మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో గత నోటిఫికేషన్ ప్రకారం అయితే అందరికీ హాల్ టికెట్స్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర మ్యాక్సిమం ట్రై చేయండి ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికే. లేదు ఇక దొరకదు అంటే మాత్రం మీరు ఏదైనా సరే జిరాక్స్ కాపీ పెట్టి అప్లోడ్ చేయండి. ఇప్పటికైతే ప్రాబ్లం లేదు, పాతది ఉన్నా కూడా పెట్టి అప్లోడ్ అయితే చేయండి. బట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి జాబ్ వచ్చి మనకు ఒకవేళ సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిస్తే మాత్రం పక్కాగా ఆ టైంలో మాత్రం మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. ఇప్పుడైతే మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీనైతే ప్రజెంట్ అయితే యూస్ చేసుకోండి ఈ అవకాశాన్ని. గత నోటిఫికేషన్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. చాలామంది 10th టీసీ పెట్టకపోయినా కూడా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో వాళ్ళు జిరాక్స్లు పెట్టినా కూడా వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో అదొకటి. నెక్స్ట్ చాలామంది 10,000 రూపాయలు ఫీజు చూపిస్తుంది, 10,240 రూపాయలు ఫీజు చూపిస్తుంది. సో నేను ఏం చేయాలి? 8,000 రూపాయలు ఫీజు చూపిస్తుంది, మనకు అప్లికేషన్ ఫీజు 800 కదా అని చెప్పి అడుగుతున్నారండి. మీరు ఒక జిల్లాకు మించి మీ జిల్లా కాకుండా ఇతర ఏ జిల్లాలు యాడ్ చేసుకుంటూ పోయినా కూడా అన్ని 800 రూపీస్ అనేది మీకు పెరుగుతూ పోతుందండి అప్లికేషన్లో. సో ఎస్సీ ఎస్టీ అయితే 400 పెరుగుతూ పోతుంది. సో మీరు ఇతర ఏ జిల్లా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నా కూడా మీకు 800 రూపీస్ అనేది పెరుగుతుంది. సో మీ జిల్లా మాత్రమే మీరు అప్లై చేసుకుంటే 800 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది. లేదు నేను పక్క జిల్లాలో అప్లై చేసుకుంటాను అంటే ఏ పక్క జిల్లా మీరు యాడ్ చేసుకున్నా ఒక జిల్లాకి 800 రూపీస్ అనేది ఫీజు పెరుగుతూ పోతుంది. సో దానైతే ఒకసారి మీరు గుర్తుంచుకోండి. మీకు ఫీజు తగ్గాలి, 10,000 రూపాయలు చూపిస్తుంది అంటే ఆ జిల్లాలు తీసేసి చూడండి, మీకు 800 రూపాయలే చూపిస్తుంది. మీరు ఒక జిల్లా ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా మీకు ఎక్స్ట్రా 800 చూపిస్తుంది, ప్లస్ జిఎస్టీ చూపిస్తుంది. సో ఆ విధంగా అయితే ఉంటుంది. అందుకే 10,000 రూపాయలు అయితే చూపిస్తూ ఉంటుంది. మనకు జూన్ 2వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. లాస్ట్లో మనకు ఫైనల్లో ఏదైతే 1, 2 తేదీల్లో టెక్నికల్ ఇష్యూస్ ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. 30వ తేదీ లోపల క్లోజ్ చేయడానికి ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.